హాయ్ అండి, ఈరోజు మన వీడియోలో ఓల్డ్ ఏజ్ వాళ్ళది బ్లౌజ్ ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. ఇది పెద్ద వాళ్ళది. చూడండి, నెక్ కొంచెం పైకి ఉంటుంది. ఫ్రంట్ నెక్ కూడా కొంచెం డీప్ రౌండ్ నీట్ గా రావాలి. పెద్దవాళ్ళు అయితే కొద్దిగా హెచ్చు తక్కువ ఉన్న ఒప్పుకోరు ఫ్రెండ్స్. ఈ రౌండ్ నెక్ ఫ్రంట్ నీట్ గా కావాలంటారు. బ్యాక్ అంటే కొంచెం డీప్ అయినా కూడా ఒప్పుకోరు. చూసుకొని జాగ్రత్తగా నిదానంగా చేసుకోవాలి కటింగ్. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే దీనికి మెజర్మెంట్ చెప్తాను, మీరు నోట్ చేసుకోండి. మీతో పాటు నేను కూడా నోట్ చేసుకుంటాను. చూడండి, ఇప్పుడు పెద్దవాళ్ళకి ఇలా చంక కింద నుంచి మెజర్ తీసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇలా చంక కింద నుంచి కొలుచుకోవాలి వీళ్ళకి. ఎందుకంటే మనము ఫ్రంట్ నుంచి కొలుచుకున్నామంటే రాంగ్ అవుతుంది, టైట్ వచ్చేస్తుంది చెస్ట్ కాడ. చూడండి ఫ్రెండ్స్, వీళ్ళకి 20.5 ఉంది. నేను 21 తీసుకుంటాను. ఇది వాడిన బ్లౌజ్ కదా, మనం కుట్టే బ్లౌజ్ కి ఒక దారం అంత లూజ్ ఉంటే పర్వాలేదు, టైట్ మాత్రం కాకూడదు. చెస్ట్ 20.5 ఉంది ఫ్రెండ్స్, రాసుకోండి. 20.5 ఉంది. ఇంకా అక్కడ కన్ఫ్యూజ్ ఉంటే కూడా ఇలా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి పెట్టి చూసినామంటే కూడా హుక్స్ కి చూడండి కరెక్ట్ గా 10.25 వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, అక్కడ వెనకాల ఒకసారి చెక్ చేసుకోవాలి. చంక కింద నుంచి ఇలా ఫ్రంట్ నుంచి కూడా ఒకసారి చెక్ చేసుకుంటే మనకి కటింగ్ అప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా నీట్ గా వస్తుంది. చూడండి, 10.25 ఉంది కదా, 10.25కి ఇంకొక 1/4 ఇంచు చేర్చి 10.5 చెస్ట్ అల్తి రాసుకోండి. 10.5 ఉంది. ఓకేనా? ఇప్పుడు బ్యాక్ బ్యాక్ లెంత్ ఎంత ఉందో చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, ఇలా బ్యాక్ లెంత్ 14.5 ఉంది. 14.5కు వగ్గించి చేస్తే 15.5 అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఆర్మోల్ ఎంత ఉందో చూద్దాం. వీళ్ళకి ఆర్మోల్ ఎప్పుడు బ్యాక్ సైడ్ చూడాలా, ఫ్రంట్ చూడకూడదు, బ్యాక్ సైడ్ చూద్దాము. ఆర్మోల్ కూడా ఇంపార్టెంట్ మనకి. చూడండి, కరెక్ట్ గా 9.5 ఉంది ఫ్రెండ్స్. 9.5 ఆర్మోల్. చూసారు కదా. ఇంకా ఇప్పుడు బ్యాక్ ఒకటి కరెక్ట్ గా మెజర్ చేసుకున్నాం కాబట్టి ఇంకా కటింగ్ లకి వెళ్ళిపోదాము. ఇది బ్లౌజ్ పీసు. చూడండి, ఇది ఒక పక్క వచ్చి పెద్ద బార్డర్ ఉంది, ఇంకో పక్క సన్న బార్డర్ ఉంది. పెద్ద బార్డర్ ఉండేది స్లీవ్ కి ఇస్తాము, సన్న బార్డర్ ఉండేది బ్యాక్ కి ఇస్తాము. ఓకేనా? ఇప్పుడు కటింగ్ లకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇది లైనింగ్ 110 తీసుకున్నా నేను, వితౌట్ వాష్. ఇక్కడంతా మేము తీసుకునేది వాష్ చేయకుండా ఉంటాం మేము లైనింగ్. అలాంటిదే మాకు ఇక్కడ దొరికేది, బాగుంటుంది. క్వాలిటీ ఏమీ ప్రాబ్లం లేదు. నేను చాలా కస్టమర్స్ కి ఇదే వాడతాను ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు ఒక లైన్ వేసుకున్నాము, ఇంకొక లైన్ వేసుకున్నాము. ఓకేనా? ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఇది 14.5 ఉంది పొడవు రెడీ. మనము 15.5 తీసుకున్నాము. 15.5 తీసుకున్నాము. చూడండి, ఇలా వేసుకొని ఇలా లైన్ వేసుకున్నాము. ఇప్పుడు చూసారు కదా. ఇప్పుడు ఫ్రంట్ హుక్స్ పట్టి నుంచి ఎంత వచ్చిందో చూస్తున్నారు కదా, 10.25 వచ్చింది నాకైతే. చూడండి, ఏమన్నా కన్ఫ్యూజ్ ఉంటే కూడా మీరు ఒక రెండు లైన్లు అంతా ఎక్స్ట్రా తీసుకుంటే కూడా మనకి కరెక్ట్ గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే లూజ్ ఉన్న ఒక కుట్టు వేసి టైట్ చేసేయచ్చు, టైట్ అయితే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. నేనైతే 10.5 తీసుకుంటున్నాను, 1.5 ఎక్స్ట్రా. చూడండి, 10.5 1.5 ఎక్స్ట్రా తీసుకున్నాను. సేమ్ ఇలాగే మీరు మీ అమ్మ వాళ్ళదో నానమ్మ వాళ్ళది ఎవరిదైనా బ్లౌజ్ ఇలాంటి మెజర్మెంట్ ఉంటే సేమ్ మెజర్మెంట్ కట్ చేసుకోండి. నీట్ గా ఫిట్టింగ్ ఫినిషింగ్ నీట్ గా వస్తుంది ఫ్రెండ్స్.
చూడండి అంతే. ఇలా బాక్స్ లాగా రెడీ చేసుకోవాలి మనం. ఇప్పుడు చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్కుకి 2.5 పెడుతున్నాను నేను. ఫుల్ షోల్డరు వీళ్ళకి ఎంత ఉందో చూస్తాము. వాళ్ళకి ఎంత ఉంటే మనం అంతే పెట్టాలి ఫ్రెండ్స్. మనము ఈ షోల్డర్ విషయంలో మాత్రము కస్టమర్స్ కాంప్రమైజ్ కారు. వాళ్ళకి ఎంత ఉందో అంతే పెట్టాలి మనము. చూడండి ఇక్కడ నెక్కుకి 2.5 పెట్టినాను. ఇంకొక గీత వచ్చి ఇక్కడ ఖర్చులకి, ఇక్కడ షోల్డర్ వాళ్ళకి ఎంత ఉందో ఇచ్చి ఇక్కడ వాళ్ళకి ఖర్చులకి ఇచ్చినాను. ఖర్చుకి ఇచ్చేసి ఇక్కడ మెయిన్ 6 ఇంచెస్ తీసుకున్నాను నేను. ఇక్కడ 6 ఇంచెస్ చూడండి, ఇక్కడ 6 ఇంచెస్, ఇక్కడ 6 కరెక్ట్ గా పెట్టుకోవాలి. 6 కరెక్ట్ గా ఉండాలా. ఇక్కడ ఏమన్నా కరెక్ట్ గా లైన్ కి 6 లేకపోతే ఇక్కడ గూడలు రింకల్స్ అవన్నీ వస్తాయి ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు ఇట్లా నీట్ గా మార్క్ వేసుకొని ఇప్పుడు ఇక్కడ కూడా 6 ఇంచులు ఉందా లేదా చూసుకున్నాము. 6 ఉంది కదా. ఇప్పుడు ఆర్మల్ డౌన్ కి మార్క్ చేసుకున్నాము. ఆర్మల్ డౌన్ కి నేను వచ్చి 6.25 తీసుకుంటాను. చూద్దాం అది కరెక్ట్ గా వస్తుందో లేదో తెలీదు, ఎందుకంటే మనం కొలుచుకున్న తర్వాతే అది తెలిసేది. చూడండి వీళ్ళది పెద్ద సైజ్ కాబట్టి ఇక్కడి నుంచి నేను 1.5 పూర్తిగా ఇస్తా ఉన్నాను. చూడండి 1.5 పూర్తిగా ఇస్తాను. చూడండి ఇంతే. ఇప్పుడు మనకి ఆర్మోల్ ఎంత వచ్చింది, వాళ్ళకి 9.5 వచ్చింది. మనకి 9.5 రాకపోతే వచ్చింది ఫ్రెండ్స్. 2 లైన్స్ అంత తక్కువ ఉంది, ప్రాబ్లం అవుతుందేమో. ఇంకొకసారి చూద్దాము. చూడండి చూడండి ఫ్రెండ్స్ వచ్చింది నాకు కరెక్ట్ గా. చూసారు కదా, కరెక్ట్ గా ఇక్కడి నుంచి కొలుచుకోండి. చూడండి లైన్ కింద నుంచే కొలుచుకుంటూ ఇలా నడుచుకుంటూ వెళ్ళాలి. ఇలా నడుచుకుంటూ వెళితే చూడండి 9.5 కరెక్ట్ గా వచ్చింది. ఇప్పుడు వీళ్ళకి చెస్ట్ కరెక్ట్ గా ఉందా లేదా ఒకసారి చూసుకుందాం. చూడండి ఫ్రెండ్స్ చెస్ట్ కూడా నాకు కరెక్ట్ గా ఉంది. 9.5, చెస్ట్ 10.5, ఆర్మల్ 9.5. ఓకేనా. ఇప్పుడు వీళ్ళకి బ్యాక్ నెక్ డీప్ ఎంత ఉందో చూద్దాము. బ్యాక్ నెక్ డీప్ ఇలా పెట్టుకొని షోల్డర్ టు షోల్డర్ పెట్టుకొని ఇలా కరెక్ట్ గా పెట్టుకొని ఇక్కడ మార్క్ వేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పెట్టుకున్నాను. చూడండి ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఇలా ఈ ఖర్చులకు వదిలినాం కదా, అక్కడి నుంచి పెట్టుకుంటే కరెక్ట్ గా మనకి ఎంత వస్తుంది, ఇక్కడి వరకు వస్తుంది. అప్పుడు ఇక్కడ ఒక మార్క్ వేసుకొనేసి ఇలా లైన్ తీసుకోవాలి. ఇక్కడి నుంచి మనము 3.5 అంతా పెట్టి చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఎక్కువైందంటే మనం తగ్గించుకోవచ్చు. చూడండి ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఈ ఆర్మల్ స్కేల్ సాయంతో ఇలా రౌండ్ ఇచ్చేసినామంటే ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనము పెట్టిన మార్కు కరెక్ట్ గా ఉందో లేదో చెక్ చేసుకున్నాం. చూడండి ఇలా పెట్టుకొని చూడండి కరెక్ట్ గా ఈ ఖర్చులు వదిలేసి ఈ షోల్డర్ ఇక్కడ పెట్టుకొని నీట్ గా ఇలా చెక్ చేసుకున్నాం. ఇలా చెక్ చేసుకుంటే చూడండి ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ మార్క్ వేసుకున్నా నేను. ఇదిగోండి అప్పుడే వేసినాం కదా మార్కు, అక్కడికి ఉంది. చూడండి ఇలా పెట్టుకొని ఇలా చూసుకుంటే ఇలా చూసుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా, నాకు కొంచెము 2 గీతలంతా పైకి వచ్చింది కాబట్టి ఇది కొంచెం పైకి పెడదాం మనము. ఇంతే, ఈ రౌండ్ లో అడ్జస్ట్ చేసుకుంటే చాలు. డీప్ ఎక్కువ లేదు, కొంచెం అంటే డీప్ కాదు, బ్రాడ్ ఎక్కువ లేదు వాళ్ళకి. ఇదిగోండి ఇప్పుడు కరెక్ట్ గా ఉంది నాకు. చూసారా, కరెక్ట్ గా ఉంది ఫ్రెండ్స్. అంతేను, బ్యాక్ అయిపోయింది. ఇప్పుడు వీళ్ళకి వేస్ట్ ఎంత ఉందో చూద్దాం మనము. హుక్స్ పట్టి కాడ నుంచి ఇలా హుక్స్ పట్టి నుంచి ఇలా చూసుకోవాలి. ఇలా చూసుకుంటే ఎంత వచ్చింది వీళ్ళకి 34 కదా. 34ని 4 భాగాలు చేసుకోవాలి. 4 భాగాలు అంటే ఇలా చేసుకుంటూ దీన్ని టేప్ తో 4 భాగాలు చేసుకున్నాము. ఎంత వచ్చిందో చూద్దామా. 8.5 వచ్చింది ఫ్రెండ్స్.
8:30కి 1 ఇంచ్ కలిపితే 9:30. చూడండి 8:30కి 1 ఇంచ్ కలిపితే 9:30. ఇది ఇట్లా మధ్యకి మడిచి ఇలా మార్క్ వేసుకున్నాము. ఇక్కడి నుంచి వీళ్ళకి 4:30 పెట్టుకుంటా ఉన్నా నేనైతే. వీళ్ళ బ్లౌజ్ లో ఎంత ఉందో చూద్దాం ఒకసారి. చూడండి వీళ్ళ బ్లౌజ్ లో ఇంకా ఎక్కువ ఉంది ఫ్రెండ్, 4:45 ఉంది. నేను 4:30 పెట్టుకుంటాను. మరి ఎక్కువ ఉంటే కూడా బాగుండదు. చూడండి కరెక్ట్ గా ఉంది. ఒక దారం అంత ఎక్స్ట్రా ఉంది అంతే. చూడండి అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు దీనిపైన వీలర్ మార్క్ వేసుకున్నాము. ఎందుకంటే ఈ వీలర్ మార్క్ వేస్తే కింద కూడా మనకి మార్క్ పడిపోతుంది. ఇక్కడ ఒక మార్క్ వేసుకున్నాము. ఇప్పుడు దీన్ని కట్ చేసుకున్నాం ఫ్రెండ్స్ మనము. చూడండి ఇక్కడ లైన్ కాడ కరెక్ట్ గా లైన్ దగ్గర నీట్ గా ఇలా వేసుకోవాలి. ఓకేనా? మీకు దీంట్లో ఏమైనా డౌట్ ఉందా ఫ్రెండ్స్? ఇక్కడ ఏమైనా మనం ఎక్కువ తక్కువ తీసుకున్నామంటే ఇక్కడ షోల్డర్ కూడా రింకల్స్ వస్తాయి, లేకపోతే నెక్ జారిపోతుంది. మెయిన్ మనం చూసుకోవాల్సింది ఈ పార్ట్ లోనే. ఈ పార్ట్ కరెక్ట్ గా ఉంటే మిగిలిన షోల్డర్ ఆర్మోల్ నీట్ గా షోల్డర్ ఆర్మోల్ నీట్ గా వస్తుంది. ఇది 6 ఇంచులు తీసుకున్నాను. ఇది 6.25 తీసుకున్నాను. ఇది చూడండి ఇది ఎంత ఉందో మీకు బ్యాక్ నెక్ చెప్పలేదు కదా ఎంత డీప్ వచ్చిందని. పైకే ఉంది 5.25 ఉంది ఫ్రెండ్స్. ఇది చూడండి 5:30కి 5.25కి మధ్యలో ఉంది. 5:30నే రాస్తాను నేను. చూడండి 5:30. ఇది 34 వేస్ట్ అంతే ఫ్రెండ్. ఇది బ్యాక్ కటింగ్. చూడండి నీట్ గా వచ్చింది. ఇందులో ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్లు అడగండి, చెప్తాను ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఒక మంచి వీడియోతో కలుద్దాము. దీని ఫ్రంట్ ఏమైనా కావాలంటే అడగండి, నేను పేపర్ కటింగ్ చేసి చూపిస్తాను. మీకు కావాలంటే బ్యాకే మెయిన్ ఇంపార్టెంట్, పిల్లర్ లాంటిది. బ్యాక్ లో ప్రాబ్లం రాకుండా చేసుకుంటే ఫ్రంట్ పర్ఫెక్ట్ గా వస్తుంది ఫ్రెండ్స్. ఏం ప్రాబ్లమ్స్ రాదు. కాబట్టి మీకు బ్యాకే ఇంపార్టెంట్. నేను బ్యాక్ చూపించాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లు అడగండి, నేను చెప్తాను. మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.